బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ సర్కార్ పైన సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కంచె గచ్చిబౌలి భూముల్ని వీకెండ్లో ఎందుకు చదును చేశారు అని సిజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రీ ప్లాన్ ప్రకారమే భూములు చదును చేశారని మండిపడింది. పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది. కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేసింది. కంచె గచ్చిబౌలి భూములపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్ సర్కార్కు ధర్మాసనం 4 వారాలు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు వర్సిటీలో భూముల విధ్వంసంపై స్టేటస్ కొనసాగించాలని స్పష్టం చేసింది. గతంలోనే ఇవాళ కూడా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా సీరియస్ అయింది. ప్రీ ప్లాన్ ప్రకారమే అడవుల నరికివేత, ఆ చెట్ల ధ్వంసం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. మా ప్రతినిధి లివిల్ మరింత సమాచారం అందిస్తారు. లివిల్, ఇవాళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం పైన ఇంకా ఎటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది? వాళ్ళ కంచగచ్చి భూముల విషయంలో మరొకసారి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది సిజేఐ ధర్మాసనం. కొద్దిసేపటిలో విచారణ జరిగిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే వారాంతం అంటే వీకెండ్ లో చెట్లను నరికివేత, చెట్లను కొట్టివేయడం వంటి చర్యలు చేపట్టడం ఇది కరెక్ట్ దుర్మార్గం అని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై ఈ విధంగా చేయడం పట్ల చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సందర్భంగా వ్యాఖ్యానించింది. గతంలో ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ లో ఉన్న సిజేఐ గతంలో ఉన్న జస్టిస్ గవాయ్ వాళ్ళ సిజేఐగా ఉన్నారు. సిజేఐగా ఉన్న నేపథ్యంలో మరింత అత్యున్నత స్థాయి న్యాయస్థానం కనుక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసని చెప్పుకోవచ్చు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తుంది. వాళ్ళ ఏదైతే వేలాది మొక్కలను నాశనం చేశారో మొక్కలను ఏ విధంగా నాటుతారని చెప్పేసి కూడా వాళ్ళ మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఏదైతే ప్రీ ప్లాన్ ప్రకారం ఈ విధంగా జరిగిందని చెప్పేసి కూడా సందర్భంగా వ్యాఖ్యానించింది. అంతేకాకుండా చెట్ల నరికివేతపై గతంలో ఏ విధంగా అయితే చెప్పిందో దానికి ఇవి మరొకసారి కూడా ప్రశ్నించి డజన్ల కొద్ది బుల్డోజర్ వారాంతంలోనే చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నించింది. సుస్థిత అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు చేసిన దానికి మేము పూర్తిగా భిన్నంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పింది. అంతేకాకుండా ఏదైతే కంచెగచ్చి భూముల వ్యవహారంలో గతంలో ఏ విధంగా అయితే చెప్పిందో ఆ స్టేటస్ కో మళ్ళీ కొనసాగుతుందని చెప్పేసి కూడా చెప్పింది. జూలై 23కు విచారణను వాయిదా వేసింది. అయితే రిస్టోరేషన్ అంటే చెట్లు నరికివేసిన సందర్భంగా ఇవాళ మళ్ళా మొక్కలను ఏ విధంగా పునరుద్ధరిస్తున్న విషయం పైన కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. భూమి చెట్ల నరికివేతపై తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవాళ అత్యుత్తమ విషయం అని చెప్పేసి కూడా ఇవాళ పర్యావరణవేత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో మొక్కలను కొట్టివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఇవాళ అత్యున్నత ధర్మాసనం సైతం ఇదే విషయమై చర్చించి విచారణ చేపట్టి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. సుస్థిర అభివృద్ధికి వ్యతిరేకం కాదు, వేలాది మొక్కలను నరికివేయడానికి వారాంతంలో డజన్ల కొద్ది బుల్డోజర్లతో ఈ విధంగా నరికివేయడం ఏంటని చెప్పేసి కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా అధికారులపై చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ లెవెల్. మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర ప్రభుత్వం పైన. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ముమ్మాటికి ప్రకృతి విధ్వంసం జరిగింది, ప్రకృతి పరిరక్షణ మా ధ్యేయం అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీకెండ్లోనే వారాంతాల్లోనే చదును చేశారు, అక్కడ చెట్లు నరికివేశారంటే పక్కా ప్లాన్ ప్రకారం ప్రీ ప్లాన్డ్గా మీరు ఈ పని చేశారంటూ ప్రభుత్వం పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఈ కేసు విచారణ మళ్ళీ జూలై 23కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.